తెలంగాణ వ్యక్తిని కొట్టాడు. ఈ విషయాన్ని కనుక మనం పట్టుకొని భూతద్దంలో కనుక చూడవలసి వస్తే ఏమంటుంది? తెలంగాణ వ్యక్తిని కొట్టారు, భూతద్దంలో పెట్టి ఎందుకు చూస్తున్నారని అంటున్నది. అంటే కొంతమంది మార్వాడీలు కలిసి ఒక దళితుణ్ణి కొట్టడం అన్నది మీకు భూతద్దంలో పెట్టి ఎందుకు చూడాలని అంటారా? అసలు ఈ లైన్ ఏమన్నా ఎంత దుర్మార్గమైన ఆలోచన ఇది? భూతద్దంలో పెట్టి చూడడం. అసలు ఫస్ట్ మీరు ఆ దాడిని ఖండిస్తున్నారా లేదా? ఆ దళితుడి మీద, తెలంగాణ దళితుడి మీద కొంతమంది గుజరాతీ మార్వాడీలు చేసిన దాడిని ఫస్ట్ మాధవీలత ఖండిస్తుందా లేదా? ఫస్ట్ మీరు ఆన్సర్ చేయాలా. మీరు ఏమని స్టార్ట్ చేయాలా? జరిగిన దాడిని నేను ఖండిస్తున్నా అని చెప్పి స్టార్ట్ చేసి మీరు ఏమైనా మిగతాది మాట్లాడితే ఒక అర్థం ఉండేది. ఏమంటారు మళ్ళా? దాడి జరిగిందాన్ని ఖండించకపోగా దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారా? ఎవరమ్మా రేపు పొద్దున మీరు రాజకీయాల్లో ఉన్నారు కదా, మీకు ఓట్లు వేయాల్సింది ఎవరు? మీ విరించి హాస్పిటల్లోకి ఎవరొచ్చి మీ విరించి హాస్పిటల్ని పెద్ద చేసి మీ రాజకీయంగా మీకు మీరు పోటీ చేయడానికి, ఖర్చు పెట్టడానికి కారణమవుతున్నారు? తెలంగాణ ప్రజలే కదా. భూతద్దంలో పెట్టి చూడాలన్నమాట. అసలు ఏమైనా మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా.